ఎక్కడ వినుపల్లా అట్లా నింపినాం రా. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పెద్దవాళ్ళు అంతా చెప్పేసినారు ఆల్రెడీ, సార్ చాలా చక్కగా చెప్పారు. సో పిల్లలకి ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ ఇవ్వడానికి సార్ పర్మిషన్ ఇచ్చాడు. దాదాపు అందరికీ కూడా మెడిటేషన్ క్లాసెస్ నేర్పించాం. సో నన్ను మార్చింది ఏంటంటే నా మెడిటేషన్, ఎడ్యుకేషన్తో పాటు మెడిటేషన్ కూడా చాలా మార్చింది. పిల్లలకి ఏం లేదు, యూత్లో ఉంటారు మీరంతా, మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కదరా. ఆ మ్యూజిక్ రైట్ ట్రాక్లో ఉండేటట్టు చూసుకోవాలని సార్ చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. సో చాలా చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్తారు. సో మేము చెప్పేది ఒకటే, సార్ చెప్పినట్టు ఈ 5 ఏళ్ళు కష్టపడితే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. 2050లో చూసుకుంటారు మిమ్మల్ని మీరు, లేదంటే పక్కనోడు మీరు చూసుకుని డిప్రెషన్లో పడతా ఉంటారు. ఇందాక ఆల్రెడీ పిల్లలకంతా కూడా క్లాసెస్ చెప్పాము ఇవే. సో 2025 ఇప్పుడు మొదలు పెడితే మీ జీవితంలో 2050 కూడా వస్తుంది, 2060 వస్తుంది, 70 వస్తుంది. సో ఇదంతా రాదనుకోదండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి పని మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తూ ఉంటాయి. సో 2020లో సార్ తేజ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశా అన్నాడు. ఈరోజు ఇట్ ఈస్ గ్రోన్ లైక్ వెరీ బిగ్ ట్రీ, వెరీ బిగ్ ట్రీ. ఇంతమందికి ఆపర్చునిటీ, ఇంతమందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే సామాన్యమైన మాటలు కాదు. సో మనం ఇప్పుడు మొదలు పెడితే 2030కి మీరందరూ కూడా మంచి డిగ్రీస్లో ఉంటారు. 2035కు పెళ్ళిళ్ళు చేసుకొని రెడీగా ఉంటారు. 2045కు మీరంటూ ఒక మంచి జాబ్లోను మంచి పొజిషన్లో ఉంటారు. 2050కి అందరిలో ఎవరు ఐఏఎస్లు అవుతారో తెలియదు, ఎవరు ఐపీఎస్లు అవుతారో తెలియదు, ఎవరు సిఈఓలు అవుతారో తెలియదు, ఎవరు వండర్ఫుల్ సైంటిస్టులు అవుతారో తెలియదు. బట్ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోయి భారతదేశ పునర్నిర్మాణంలో పెద్ద పెద్ద భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. మీ ఎమోషన్స్, మీ డెసిషన్స్, మీ ఫీలింగ్స్, మీ టెంప్టేషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండేటట్టు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. దానికి మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా సుత్తి కొట్టే అవసరం లేదు, ఇంకా పెద్దవాళ్ళు చాలా మంచి విషయాలు చెప్తారు. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన తేజ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మ్యూజిక్ వేసుకుందామరా? ఏం పాట పెడదాం? వద్దులే. థ్యాంక్ యూ.